మనం ఆల్రెడీ చెప్పేసుకున్న విషయం, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి 2 రోజుల క్రితం చెప్పేసుకున్నాం ఇన్స్టాగ్రామ్లో, నిన్న నైట్ చెప్పుకున్నాం, ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చెప్పుకున్నాం. అంతెందుకు దీనికి ముందు వీడియోలో కూడా చెప్పేసుకున్నాం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఫ్లోరా గల్రాని గారు, ఫ్లోరా సైని గారు అని చెప్పి. అంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట, ఆవిడ ఫ్లోరా గల్రాని గారా లేదంటే ఫ్లోరా సైని గారా అని చెప్పి. సో ఉన్నంతకాలం అలాగే గడిచింది. సో సార్ మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని అద్భుతమైన ట్విస్టులు ప్లాన్ చేస్తున్నారు. అవి ఇంప్లిమెంట్ చేస్తారా, ఆ టైంకి చేయరా అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదేంటి మనం ఈ వీడియోలో అదే స్పెషల్. యాక్చువల్గా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది స్పెషల్ కాదు, ఏం చేయబోతున్నారు అన్నది స్పెషల్. సో డీటెయిల్గా పెద్ద ఉండదు. డీటెయిల్ అనగానే మళ్ళీ 40 నిమిషాలు 30 నిమిషాలు ఉండదు, 10, 12, 13 అంతే. స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అది ఎక్కువైంది. అండ్ పీపుల్ వాంట్ దట్ అది, ఐఎమ్ టెల్లింగ్ యూ, నవదీప్ అన్నట్టు. సో వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు చేస్తున్నారు, ఐ అండర్స్టాండ్. అలాగే కొంచెం ఎక్కువ పెరగాలి, కొద్దిగా పెరగాలన్నమాట. వ్యూస్ వస్తున్నాయి కాబట్టి లైకులు రాదు, కొంచెం లైకులు పెంచితే ఇంకొంచెం వ్యూస్ పెరిగింది. సో ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి దానికోసం నిన్న వీడియో చేశాను. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, అది ఫస్ట్ కామెంట్ కింద పెడతాను, పిన్ చేసి ఉంచుతాను. సాటర్డే షూట్ అప్డేట్స్ అని ఉంటుంది, అది చూడండి. డీటెయిల్డ్ అప్డేట్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం దాన్ని చూడమాకండి. మీ ఎపిసోడ్లోనే చూసుకుంటామంటే చూసుకోండి. సరే, సో ఇప్పుడు మనం ఫ్లోరా సైని గారి కోసం మాట్లాడుకుందాం. ఫ్లోరా సైని గారిని అందరూ ఆవిడ కాఫీ కప్పు గడిగారనో లేదంటే ఆవిడకి తినిపించారనో అసిస్టెంట్ అనుకున్నారు. కానీ నేను అలా అనుకోవట్లా, నా వ్యూ పాయింట్ చెప్తా. నేను ఎందుకు అనుకుంటాను ఆవిడ అసిస్టెంట్ అని అనుకుంటాను. నేను కూడా సంజనా గల్రాని గారికి ఎందుకు అనుకుంటానంటే, సంజనా గల్రాని గారు చేయలేని పనులు ఈవిడ చేత చేయించారు. ఈవిడ ఏమి క్వశ్చన్ చేయకుండా వాటిని చేశారు. ఎలా చేశారంటే, తనుజ గారి కాఫీ దొంగతనం చేయమన్నారు, సైలెంట్కి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చారు. దాని తర్వాత శ్రీజాకి ఫుడ్ ఇచ్చామన్నారు, సైలెంట్కి వెళ్ళి ఫుడ్ ఇచ్చి వచ్చారు, అయిపోయినాయి. వీకెండ్లో దొంగతనాల కోసం ఒక ఇది జరిగింది. అమ్మా దాంటి దొంగతనాలు చేయొద్దు అని చెప్పారు నాగార్జున గారు, బోర్డులు పడతాయి అయ్యని చెప్పారు. ఓకే. దాని తర్వాత ఎప్పుడైతే సంజనా గల్రాని గారు తన ప్లాన్ని బాయిల్డ్ ఎగ్స్ అన్నీ లేపేసే ప్లాన్ని అసలు మొత్తం బాంబులో పేలిద్ది అని చెప్పి ఫ్లోరా సైని గారికి చెప్పారో, ఫ్లోరా సైని గారు చేయలేదు. ఐ అండర్స్టాండ్. ఫ్లోరా సైని గారు భయపడ్డారు ఏదని అనుకోండి, ఎందుకంటే ముందు తనుజ కాఫీ విషయంలోనే ఆవిడ భయపడ్డారు. చెప్పొద్దు ప్లీజ్ డోంట్ టెల్ అని చెప్పి ఆవిడ పక్క నుంచి ఫ్యూరియస్ గరుస్తూ ఉంటాయి. ఐ అండర్స్టాండ్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆవిడ ఇండివిజువాలిటీ ఉంది నాకు, నేను గేమ్లో ఉన్నా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశాన్ని చేతులారా తన్నేసుకున్నారు. ఇప్పటివరకు ఆవిడ సర్వైవల్ మొత్తం, మళ్ళీ పాయింట్కి వస్తా, ఇప్పటివరకు ఆవిడ సర్వైవల్ మొత్తం వేరే వాళ్ళ మిస్టేక్స్ వల్ల జరిగింది. ఎవరు ఒప్పుకోపోయినా ఇది నిజం. కామనర్స్కి జనంలో కామనర్స్ అంటే ఒక వ్యతిరేకత వచ్చింది. ఏంది వీళ్ళు ఎలా ఉన్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేసే క్రమంలో, వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసే క్రమంలో ఈవిడ గుద్దారు తప్పితే ఓట్లు ప్రత్యేకంగా గుద్దల. వాళ్ళు కంపారిజన్ చేసుకుని వాళ్ళ యాటిట్యూడ్ కన్నా ఈవిడ బెటర్, సైలెంట్గా ఉన్న వాళ్ళు బెటర్ ఇలా చేసేదానికన్నా అని చెప్పి ఆవిడ ఓట్లు వేశారు. కానీ ఆవిడ ఇండివిజువాలిటీ చూపించి ఆడియన్స్లో తన గేమ్ చూపించి, తన ఏదైతే ఉందో ఆడియన్స్లో తన పర్సనాలిటీని పంపించి ఓట్స్ తెచ్చుకునేది ఏదైతే ఉందో ఛాన్స్లు, ఆవిడకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండటం వల్ల కొద్దిగా తక్కువగానే వచ్చినాయి. సరేనా? ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే, సంజనా గారి గుడ్లు దొంగతనం చేసే ప్లాన్ అయితే చెప్పారో అప్పుడు అందులో ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. అప్రిషియేటెడ్ అంటే కాదు. ఎప్పుడు అప్రిషియేట్ చేసేవాళ్ళంటే ఆవిడని ఆపుంటే, కన్విన్స్ చేసి ఆవిడ కనుక ఆపుంటే, లేదు ఇలా కాదు ఇది కాదని చెప్పి, అరే సంజనా గల్రాని గారు ఆపుకోలేరు, ఇంక ఈవిడే ఆపిద్దరు అంటే అగ్రీడ్. సరే, దాని తర్వాత ఆవిడ ఏం చేయాలి, ఒక స్టాండ్ తీసుకొని ఆవిడకి ఆపోజిట్గా నుంచోవాలిగా. ఇప్పుడు హరీష్ లాంటి వ్యక్తి ఫ్లోరా సైని గారికి వాష్రూమ్ విషయంలో సంజనా గల్రానితో గొడవ అయితే నుంచొని ఆవిడని సపోర్ట్ చేస్తూ సంజనా గల్రాని గారితో గొడవ వేసుకుంటే అప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈయన యాపిల్ దొబ్బేశాడని ఏదో ఇష్యూ అయినప్పుడు ఆవిడ ఈయనకి ఆపోజిట్గా నుంచి నామినేషన్ చేసే అంత పవర్ ఆవిడలో ఉన్నప్పుడు, అంటే ఎవరైతే తనను సపోర్ట్ చేశారో హరీష్ గారిని ఆపోజిట్ నుంచి నామినేషన్ చేసేంత ధైర్యం ఉన్నప్పుడు, సంజనా గల్రాని గారు అలా ఎగ్గులు తీసేసుకుంటున్నప్పుడు స్టాండ్ తీసుకొని అందరి ముందు ఎగ్స్ తీసేసింది సంజనా గల్రాని గారే అని చెప్పే ధైర్యం లేదా, అని చెప్పే దమ్ము లేదా? అప్పుడు ఇంక మీ పర్సనాలిటీ ఏముంది ఇందులో, మీ స్టాండ్ ఏముంది? అంటే పర్సనాలిటీ ఉంది, అంటే క్వైట్గా ఉండటం, పని చేసుకోవటం అదేని. మరి అక్కడ చూపించిన ధైర్యం ఎక్కడెందుకు చూపించలేదు? సైలెంట్గా ఆ రోజు ఆవిడ ఏం చేశారంటే, అమ్మో గుడ్లు పోతానని చెప్పి వెళ్ళి సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి తన 2 గుడ్లు తను మింగేశారు తప్పితే మిగతా వాళ్ళ కోసం ఆలోచించలేదు. సో వచ్చిన అవకాశాలను కూడా ఆవిడ పోగొట్టుకున్నారు.
మాటల్లో చూపించాల్సిన ఏదైతే ఉంటుందో ఒక స్టాండ్ అది చూపించలేపారు. సరే టాస్క్ల విషయంలో వద్దాం. పోనీ టాస్క్లు ఏమైనా చేశారంటే లేడీ లక్కే ఖచ్చితంగా. ఆ లేడీ లక్లో చాలామంది గెలిచారు. కానీ ఎప్పుడైతే ఒక ఫిజికల్ టాస్క్లు ఏమైనా జరిగితే ఆవిడ ఎప్పుడు రింగ్ బయటే ఉన్నారు కానీ రింగ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. దీనికోసం మనం అర్థం చేసుకోవచ్చు, దెబ్బలు తోలితే అని భయం ఉంటుంది ఆబ్వియస్గా. సో అందుకోసం చెప్పి ఇందులో ఇంకా మనం ఏం చేసేదేం లేదు. ఒకే ఒక టాస్క్ ఇండివిజువల్గా అయినప్పుడు గెలిచారు ఏంటంటే అదే కోతి కొట్టుకొని ఏదో సామెత పెళ్ళి కొబ్బరి చెప్ప కరెక్టేనే కాదు, రాని ఎందుకురా నువ్వు చెప్తావు అంటే మరి అలాగే ఉంటుంది. సో ఏదో పిల్లి కొట్టుకొని ఎలిక మిగిలింది అన్నట్టు ఏదో సామెతగా వాళ్ళు ఇగో క్లాషెస్కి వెళ్ళి శ్రీజ రీతు వాళ్ళిద్దరు కొట్టుకొని బాల్స్ ఈవిడికి ఇస్తే తీసుకెళ్ళి చక్కగా ఆడతా పాడతా వేసుకున్నారు. అలా ఆవిడకి ఒక ఇమ్యూనిటీ కూడా వచ్చింది. సో ఆ విధంగా సర్వైవ్ అయ్యారు తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఎప్పుడు చూసినా ఇనిషియల్ వీక్స్లో అయితే ఆ వాష్రూమ్ నేను వచ్చింది పనులు చేయడానికి అన్నట్టు దాన్ని క్లీన్ తాతలా మెరిసేలా చేశారు ఆవిడ. ఎప్పుడు లోపలికి వెళ్ళినా కెమెరా ఎటు తిప్పేసారు జుమ్ అని మెరుస్తూ ఉండేది, అంత బాగా క్లీన్ చేశారు. దాని తర్వాత కొద్దిగా గొప్ప నాకు ఇంప్రెసివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటంటే ఫ్లోరా సైని గారివి నామినేషన్స్లో ఆవిడకి ఎవరైనా వ్యాలిడ్ పాయింట్స్లో కనిపిస్తే ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు, తీసుకోవడం తప్పలేదు. ఆవిడ పెట్టే పాయింట్లు కూడా కొంచెం లాజికల్గా కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు కొన్నిసార్లు లాజికల్గా అనిపించేవి. ఓకే బాగానే పెట్టారు అని చెప్పి కొంచెం ధైర్యంగా అనిపించేది. కొన్ని చోట్ల గేమ్ ఇంప్రూవ్ అవుతుందంటే నాకు ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపించలా. లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి బిగ్గెస్ట్ బ్యారియర్గా ఉంది. సో దానివల్ల ఆవిడకి ప్రాబ్లం అయింది. సో సంజనా గల్రాని గారికి ఎప్పుడైతే ఆడియన్స్లో ఒక వైబ్ ఉంది, లేదంటే ఆవిడ వల్ల నేను సేవ్ అయ్యాను అన్న ఒక థాట్ ఆవిడకి వచ్చిందో మొత్తం గేమ్ తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టేశారు. ఆవిడ సైడ్ నుంచి ఉన్నారు తప్పితే ఇంకా కొత్తగా అక్కడ చేసిందేం లేదు. సో ఆవిడకంటూ ఒక స్టోరీ ఉంది, ఆవిడకంటూ ఒక ఏమంటారు ఒక పర్సనాలిటీ ఉంది. ఆ స్టోరీని తీసుకొద్దాం, ఆ పర్సనాలిటీని తీసుకొద్దాం. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సో, లేదంటే తన వల్ల తను నేర్చుకున్నవో, లేదంటే తన వల్ల తన పర్సనాలిటీ ఎలా చేంజ్, ఇండివిజువల్ స్టాండ్ ఎలా వచ్చిందో, ఏదో ఒకటి సంథింగ్ నేను చెప్పేవని కాదు, నేను చెప్పే రైట్లను కాదు, సంథింగ్ ఏదో చూపించుంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ 5 వీక్స్ ఉన్నారు, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతారని చెప్పి నేను గుడ్డిగా గెస్ చేసి స్టార్టింగ్లో అసలు ఫ్లోరా సైని గారు వీళ్ళందరూ వరుస పెట్టి వెళ్ళిపోతారు అనుకున్నా. బట్ చెప్పాంగా సుడి తిరిగింది అంతే, ఇంకేం చేయలేము. సో ఆ విధంగా ఆవిడ కామనర్స్ వల్ల సర్వైవ్ అవుతూ వచ్చారు. బట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఓపెన్ అప్ అవుతున్నారేమో అని అనిపించింది నాకు, వేరే విషయాలు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడటం. బట్ ఇట్స్ టూ లేట్ నో. సో దానివల్ల ఇంకా ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. సో మేబీ తెలుగు బాగా వచ్చున్నా ఇంకొంచెం ఎర్లీగా ఓపెన్ అప్ అయినా సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉండేదేమో ఇంకొద్దిగా. అంటే ఓట్లు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయి అని పక్కన పెట్టేస్తే షో కాంట్రిబ్యూషన్ చూసుకుంటే చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఆవిడ చేసింది. అదనమాట సంగతి. నిన్న కూడా సంచాలకుగా కూడా ఆవిడ స్ట్రాటజీ ప్లే చేయటం, అదే రీతుని తీసేయటం కోసం, అది కూడా కొంచెం విచిత్రంగా అనిపించినా ఇట్స్ ఓకే. ఆవిడకి అర్థమైన దాంట్లో ఆవిడ చేసుకుంటూ వెళ్ళారు కానీ అలాంటి తప్పు పట్టలేము ఇంకంతే. బట్ ఇండివిజువాలిటీ ఎక్కువ చూపించలేకపోవడం అన్నది మెయిన్ రీజన్ అయింది. ఆడియన్స్కి ఎక్కడ కనెక్షన్ పాయింట్ అన్నది రాలేదేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది నాకు ఆవిడ ఎలిమినేషన్ కనిపించిన రీజను. ఇప్పుడు ఏంటి అంటే 1 కాదు 2 కాదు 1 2 3 4 వరుస ర్యాంకులు అన్నట్టు గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఏంటంటే ట్రిపుల్ ఎలిమినేషన్. ట్రిపుల్ కంటే ముగ్గురు బయటికి పంపించేస్తారంటే కాదు, ఇందులో ఒక సీక్రెట్ రూమ్కి ఎవరు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి, రీతుకి డెమోన్కి కూడా చాలా అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, వాళ్ళిద్దరు కూడా బాటంలో ఉన్నారంట. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఒక ఎలిమినేషను, ఈ పవర్ అస్త్ర వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరికీ డిపెండ్ అయ్యి ఒక ఎలిమినేషన్ ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఎలిమినేషన్ చేసి రీతుని సీక్రెట్ రూమ్లో పెడతారంట. సో అదే ఫైర్ స్టామ్ అంటుంది. ఏంటంటే ఇంత మట్టుకు చూడండి ఎవిక్షన్ ప్రాసెస్ని చూస్తారు అంటే ఇలాంటిదే. సో రీతుని కానీ ఇంకొక వేరే కంటెస్టెంట్ని కానీ, నేనైతే రీతు అనుకుంటున్నాను, రీతుని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడతారు. సో దట్ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో, ముఖ్యంగా పికిల్స్ అమ్మాయి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అయ్యారో, సో మనోడు డెమోన్ ఎవరైతే ఉన్నారో ఏంటి ఏమైనా చేస్తాడా, పులిగారు కలుపుతాడా, ఎప్పుడు అంటా ఉంటాను నువ్వు వెళ్ళిపోతా నేను బాధపడతా ఉంటా, నువ్వు వెళ్ళిపోతా నేను బాధపడతా ఉంటా, తేరుకోవడానికి టైం పెట్టిద్ది అన్నట్టు చెప్తూ ఉంటాడు. నిజంగానే బాధపడతావు మూలపడ్డా, లేదంటే తేరుకొని తన ఫ్లట్టింగ్ అలా చూపిస్తాడా, అటు సైడ్ వెళ్తాడా, ఏం చేస్తాడు. సో వాళ్ళిద్దరు బాండింగ్ కోసం ఏదైనా ప్లాన్ చేసి, అలాగే రీతు ఇప్పుడు ప్రజెంట్ తనుజగా కూడా పడట్లేదు. సో తనుజ ఏం మాట్లాడుతుంది రీతు కోసం, ఒకప్పుడు కొంచెం కలిసి బాండ్ గట్టిగా ఉండేది. సో ఎలా ఉంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. నెక్స్ట్ శ్రీజాకి కళ్యాణ్కి ఇంతకుముందు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది రీతుతో, ముఖ్యంగా కళ్యాణ్కి, అది బ్రేక్ అయిపోయింది మన కెప్టెన్సీ టాస్క్లో. సో రీతు కొద్దిగా అరే ఈ పేర్లు కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో మైండ్లో పిక్చర్లు వస్తాయి కానీ ఆ నేమ్స్ సారీ అబ్బా నిజంగా. సో రీతుతో వాళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో పాయింట్ మిస్ అయిపోయినట్టుంది. రీతుతో కళ్యాణ్ బాండింగ్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా దానికి రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడుకుంటారు, సో ఇలాంటి విషయాలన్నీ ఇలాగా కొద్దిగా ప్లాన్ చేస్తున్నారు.
సేఫ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో గోల్డెన్ స్టార్ పెట్టుకుని మీకు కనిపించిన 6 వాళ్ళు సేఫే, వాళ్ళని అసలు టచ్ కూడా చేయరు ఎలిమినేషన్లో. ఎలిమినేషన్ మొత్తం డేంజర్ జోన్లో ఉన్న 6 ఇంటి సభ్యుల మధ్యలోనే ఉంటుంది. ఈవిడ ఎలిమినేషన్ అయితే పక్క, ఎవరు ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయితే పక్క వెళ్ళిపోయారు. మిగతా ఇంకా 5 ఉంటారు. వీరు 5లో గట్టిగా ఉండబోతుంది. ఫుల్ టెన్షన్లో ఉంటారు వాళ్ళు మొత్తం. ఒక పవరస్త్ర ఉంది. ఆ పవరస్త్ర యూస్ చేసి ఒక ట్విస్ట్ ఉంటుంది. అందులో ఎవరైనా సేవ్ చేయొచ్చు అని చెప్పి సేవ్ చేస్తే మిగతా వాళ్ళ అంటే ఒక 2-3 నుంచోబెట్టి అందులో ఒకళ్ళు సేవ్ చేసి, లేదంటే ఇప్పుడు రీతు డెమోన్ నుంచోబెట్టి ఆయన చేత ఒకళ్ళు సేవ్ చేసి, సంథింగ్ ఏదో అలాగా పవరస్త్రతో ఒక సేవింగ్ చేసి, వైల్డ్ కార్డ్స్తో ఒక ఎలిమినేషన్ చేసి, ఏదో ఒకటి చేసి ఒకళ్ళని బయటికి, లేదంటే ఒకళ్ళని బయటికి పంపించి ఒకళ్ళని సీక్రెట్ రూమ్లో పంపించడం. అంటే మొత్తం 2 ఎలిమినేట్ అయిపోతారు, ఒకళ్ళు సీక్రెట్ రూమ్ అవుతారు. లేదంటే ఒకళ్ళు ఎలిమినేషన్ డైరెక్ట్, ఒకళ్ళు సీక్రెట్ రూమ్. సో ఇలాగ సంథింగ్ అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకసేపట్లో మనకు క్లారిటీ వస్తుంది ఏంటి ఎన్ని పేపర్ మీద ఉన్న ప్లాన్స్, వాళ్ళు ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఏంటన్నది షూటింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎపిసోడ్ 4కో 5కో కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ లాస్ట్కే జరిగేవి అనమాట. సో మధ్యలో జరిగేవి కాదు కాబట్టి మనకు తెలియదు. ప్రెజెంట్ అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతున్నాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళవి హౌస్లోకి. సో నిన్న డ్యాన్స్లు అన్నీ అయిపోయినాయి. డైరెక్ట్ మనకి ఎపిసోడ్ వేసేస్తారు ఎడిట్ చేసి, నాగార్జున గారి ముందే చూపించారు కానీ. సో వాళ్ళందరూ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిదానంగా నాగార్జున గారి ముందే జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం. మనం అంతా రేపు చూస్తాం. మనకు తెలిస్తే ఈ లోపల ఇంకా ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఏమైనా తెలిస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ కామెంట్ కింద కూడా పిన్ చేసి ఉంచుతాను. ఫస్ట్ కామెంట్ కింద ఆ సాటర్డే ఎపిసోడ్ వీడియో కూడా పిన్ చేసి ఉంచుతాను, చూడండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైనా ప్రోమో వస్తే మళ్ళీ ఆ ప్రోమో కోసం మాట్లాడుకుందాం. అదర్వైజ్ నేను అలా వెళ్ళి కొంచెం సూర్యుడిని, మొక్కల్ని, కుక్కల్ని, పక్షుల్ని వాటన్నిటిని ఒకసారి పలకరించి వస్తా. చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళి, ప్రపంచాన్ని అసలు చూడట్లేదు. సో ఒకసారి వెళ్ళి చూసేసి పలకరించి వస్తా. లేదు ప్రోమో గేమే వస్తే ఇక్కడే ఈ రూమ్లోనే సమాధి అయిపోతాం అనమాట. సో అంతే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.